టీచర్ల మ్యూచువల్ డీల్స్ 100 కోట్లు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయులు దందా. ఉపాధ్యాయులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు, ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇవాళ రేపు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడికైనా మేము వెళ్తాము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద మీరు అక్కడికి పరస్పర బదిలీలు చేసుకుందాము. ఎవరికైతే సిటీకి దగ్గరగా ఉన్నటువంటి రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయులు మేము అవసరమైతే దూరమైనా వెళ్తాం, ఎందుకంటే నెలకో 2 నెలలకో రిటైర్ అయిపోతారు కాబట్టి పెద్ద కష్టం ఉండదని ఇక్కడ నుంచి అక్కడికి బదిలీలు చేసుకొని ఇక్కడ సిటీకి దగ్గరగా ఇంకో 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు ఉండగలిగేటువంటి వాళ్ళు ఉంటారు. వేరే దందాలు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వీళ్ళకు పరస్పర బదిలీలు పెట్టుకొని వాళ్ళు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళనేమో ఊరవతలకు ఎక్కడికో దూరమైనా, ఎందుకంటే 1-2 నెలలు కష్టపడితే ఇబ్బంది లేదు, లక్షలు తీసుకుంటున్నారు టీచర్లకు సంబంధించినటువంటిది. నిన్న వరంగల్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలామంది టీచర్ల దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. సేమ్ అదే స్టోరీ ఇది. హైదరాబాద్ శివార్లలో పోస్టింగ్కు 50 లక్షల దాకా డిమాండ్, జిల్లా కేంద్రాల్లో పోస్టుకు 20 లక్షలు, కనీసం 15 లక్షలు ఉంటేనే మొదటి అండర్టేకింగ్ లెటరు. పరస్పర బదిలీలకు ఇటీవల సర్కారు పచ్చజెండా, విచారణ జరిపితే బయటపడిన దందాల భాగవతం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఉపాధ్యాయులు, ఒకవేళ మీరు హైదరాబాద్కు దగ్గరగానో లేకపోతే ఏదైనా సిటీకి పట్టణానికి దగ్గరగా ఉండి వేరే పనులు చేసుకోవాలనుకుంటే మరి గ్రామాల్లోకి వెళ్ళి ఎవరు చేయాలి? విద్యా వైద్యం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గ్రామీణ పాఠశాలలకు మీరు వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఉద్యోగం బంద్ చేయండి. చాలామంది ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు లేక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం. మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, మీరు కోరుకున్న చోటకే కావాలి, మీరున్న చోటనే కావాలి, డబ్బులు కావాలి, మీకు నచ్చిన పోస్టింగ్ కావాలి, దానికోసం ఇవన్నీ చేసుకోవాలి. మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ ఇంకో దందా చేసుకోవాల్సినటువంటి అవసరము. మళ్ళీ పోనీ భార్యాభర్తలు స్పౌజ్ కేసు ప్రత్యేకంగా ఇద్దరు అనుకుంటే ఏమైనా అనుకోవచ్చు. పరస్పర బదిలీలు పెట్టుకున్నటువంటిది లక్షల రూపాయల ఆదాయ వనరుగా మార్చుకుంటున్నటువంటి వైనం ఎంత దారుణం ఇది. గ్రామీణ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళకూడదా? అక్కడ వైద్యం విద్య ఎవరికి అందకూడదా? ఒకప్పుడు టీచర్లు ఏదన్నా స్కూల్లో పోస్టింగ్ వస్తే కుటుంబంతో సహా అదే ఊర్లో ఉన్నన్ని రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళ పిల్లల్ని కూడా అదే పాఠశాలలో చేర్పించుకునేటువంటి వాళ్ళు. గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళు టీచర్లు కాబట్టి, వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి విద్యా సంవత్సరం మధ్యలో పోయినా ఎప్పుడు వాళ్ళకు ట్రాన్స్ఫర్లు వచ్చినా సరే ఆ ట్రాన్స్ఫర్ల ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడే కిరాయికుండి అక్కడనే వాళ్ళ పిల్లల్ని కూడా చదివించుకునేటువంటి వాళ్ళు. ఎవరో ఆ తర్వాత కాలేజ్ లెవెల్లోనో ఇంకోరు ఉండేటువంటి వాళ్ళు సిటీకి దగ్గరగా ఉంటే వేరు విషయం. ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదవరు. ఒక నిబంధన దేవాలి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివించాలి అనేటువంటి నిబంధన దేవాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ దాకా, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ప్రభుత్వంలో అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ. అట్లనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ లేకపోతే మిగిలినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివించాలనేటువంటి ఒక జీవో తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు కూడా పటిష్టంగా ఉంటారు. అప్పుడు ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా మా పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని వాళ్ళు కూడా దృష్టి పెడతారు. గతంలో అట్లనే ఉండేది. ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఆ ఊరికి మొత్తం కుటుంబంతో సహా వెళ్ళిపోయి అక్కడే ఉండి 4-5 ఏళ్ళు ఆ గ్రామస్తులాగా కలిసిపోయేటోళ్ళు. వాళ్ళ సర్వీస్ మొత్తంలో కనీసం ఒక 10-12 గ్రామాల ప్రజలతోటి వాళ్ళకు సంబంధాలు ఏర్పడేటువంటి, వాళ్ళతో ఆ 10-12 గ్రామాల ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళు. అట్లాంటిది ఇవాళ హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండాలి, ఇక్కడనే ఉండాలి, లేకపోతే ఎల్ఐసీలు చేసుకోవాలి, లేకపోతే చిట్టీలు వేసుకోవాలి, లేకపోతే మిత్తిలకు ఇచ్చుకోవాలి, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి. ఊర్లలో ఉండి వ్యవసాయం చేసుకున్నా కొంత అర్థం చేసుకోవచ్చు. ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి ఉపాధ్యాయులు ఉంటే ఇటు ఉపాధ్యాయ వృత్తి అటు వ్యవసాయం చేసుకోవడం, కనీసం వ్యవసాయం అనేటువంటిది అవసరం కాబట్టి అట్లా చేయించుకున్నా బాగానే ఉంటుంది. అట్లా కూడా కాదు. ఇటు ప్రభుత్వ లక్షల జీతాలు, వేల జీతాలు వచ్చిన తర్వాత ఆ గ్రామానికి పోవడానికి సరే ఒకప్పుడు అంటే రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు, ఇవాళ ఎవరైనా సరే బండ్లు తోలొచ్చు, కార్లు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, 10-12 కిలోమీటర్లు అరగంటలో వెళ్తున్నారంటే దగ్గరగా ఎటైనా వెళ్ళొచ్చు. అది కూడా కాదు. ఇష్టానుసారంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాల్సినటువంటి వాళ్ళు అది చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకేం చెప్తాం.